ఈవిడ పేరు చార్లా నాష్. 2009 ఫిబ్రవరి 16న ఈవిడ జీవితంలోనే పీడకల లాంటి రోజు. ఆ రోజు ఆవిడ ఫ్రెండ్ అయినటువంటి శాండ్రా మరియు ఆవిడ పెంచుకునే ఒక చింపాంజీని కలవడానికి వెళ్ళింది. కానీ జరిగిన చిన్న పొరపాటు వల్ల ఆవిడ మీద ఆ చింపాంజీ అతి కిరాతకంగా దాడి చేసింది. హలో ఫ్రెండ్స్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. 1995 అక్టోబర్ 1 శాండ్రా మరియు ఆవిడ భర్త $50,000 పెట్టి ఒక చింపాంజీని కొనుక్కున్నారు. అలా కొనుక్కున్న చింపాంజీకి శాండ్రాకి ఇష్టమైన సింగర్ త్రావిస్ స్ట్రీట్ అనే పేరును పెట్టారు. అలా కొనుక్కున్న చింపాంజీని అలియాస్ త్రావిస్ని నార్త్ స్టాంఫర్డ్లోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒక కొడుకులా పెంచడం మొదలుపెట్టారు. త్రావిస్ ఎప్పుడు శాండ్రా మరియు జెరోమ్లతో కలిసే ఉండేవాడు. ఎప్పుడూ కూడా వాళ్ళ చుట్టే తిరుగుతూ వాళ్ళకి ఏదో ఒక పనిలో సహాయం చేస్తూ ఉండేవాడు. శాండ్రా మరియు జెరోమ్లు కూడా త్రావిస్ని ఎప్పుడూ చిన్నవాడిలా చూసేవారు. త్రావిస్కి బట్టలు, బొమ్మలు కొనిచ్చేవారు. త్రావిస్ తరచూ తమ టోయింగ్ కార్స్ కంపెనీకి వెళ్తూ ఉండేవాడు. జెరోమ్ అప్పుడప్పుడు కంపెనీ కోసం చేసే పోస్టర్స్లో త్రావిస్ పోజులు కూడా ఇచ్చేవాడు. ఆ పోస్టర్స్ని చూసిన కొన్ని కంపెనీల నుండి త్రావిస్కి తరచూ అడ్వర్టైజ్ ఆఫర్స్ వస్తూ ఉండేవి. ఈ దెబ్బతో త్రావిస్ చాలా ఫేమస్ అయిపోయాడు. ఎంతలా అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అయిన పెప్సీ కూడా తమ అడ్వర్టైజ్మెంట్లో త్రావిస్ని పెట్టుకుంది. అంతేకాకుండా త్రావిస్కి టీవీ షోస్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. ద మౌరీ పోవిచ్ షో, అలాగే ద మ్యాన్ షో అనే ప్రోగ్రామ్స్లో కూడా త్రావిస్ పనిచేశాడు. ఈ క్రమంలో త్రావిస్ పెద్దవాడయ్యాడు. అలాగే మనుషులు చేసే చాలా పనుల్ని తన సొంతంగా చేయడం మొదలుపెట్టాడు. తాళాన్ని ఉపయోగించి తలుపులు తెరవడం, చెట్లకు నీళ్లు పోయడం, శాండ్రా పెంచుకునే గుర్రాలకి ఎండుగడ్డి కూడా తినిపించేవాడు. ఫుడ్ని టేబుల్ మీద పెట్టి తినేవాడు. వైన్ తాగేవాడు. త్రావిస్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. త్రావిస్ అప్పుడప్పుడు కంప్యూటర్ లాగిన్ చేసి ఫోటోలను కూడా చూసేవాడు. రిమోట్ని ఉపయోగించి టీవీ ఛానల్స్ కూడా మార్చేవాడు. బ్రష్ చేసుకోవడం, బట్టలు వేసుకోవడం అన్నీ తన సొంతంగా చేసుకోవడం నేర్చుకున్నాడు. అంతేకాకుండా శాండ్రా ఒక కారుని కూడా నడపడం నేర్చుకున్నాడు. ఇక శాండ్రా విషయానికి వస్తే, శాండ్రాకి పుట్టిన ఒకే ఒక పాప సూజా. 2000 సంవత్సరంలో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ తరువాత శాండ్రా యొక్క భర్త జెరోమ్ 2004లో క్యాన్సర్ వల్ల చనిపోయాడు. ఆ తరువాత త్రావిస్ని తన సొంత కొడుకులాగా పెంచేది. త్రావిస్ కూడా శాండ్రాని చాలా కేరింగ్గా చూసుకునేవాడు. శాండ్రా లేకుండా ఒక్కరోజు కూడా పడుకునేవాడే కాదు. 2009 ఫిబ్రవరి 16. ఇప్పుడు త్రావిస్కి సరిగ్గా 14 ఏళ్ళు. అదే రోజు సాయంత్రం 3:40 త్రావిస్ శాండ్రా ఫ్రెండ్ అయినటువంటి 56 ఏళ్ల చార్లా నాష్ ముఖం మీద అతి కిరాతకంగా దాడి చేశాడు. ఆ రోజు చార్లా నాష్ అసలు ఏం చేసిందో ఇప్పుడు మాట్లాడుకుందాం. చార్లా నాష్ తరచుగా త్రావిస్ మరియు శాండ్రాలను కలవడానికి వస్తూ ఉండేది. ఆ రోజు కూడా అలానే వచ్చింది. ఆ తర్వాత ఎప్పట్లాగానే శాండ్రా మరియు చార్లా మాటల్లో పడిపోయారు. అయితే ఇంతలో త్రావిస్ శాండ్రా కార్ కీస్ పట్టుకొని బయటకు వెళ్ళడం శాండ్రా గమనించింది. ఆపడానికి ప్రయత్నించింది, కానీ త్రావిస్ వినకుండా బయటికి పరిగెత్తాడు. త్రావిస్ని తిరిగి లోపలికి తీసుకురావడానికి శాండ్రా చార్లాని సహాయం కోసం అడిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి త్రావిస్ని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ త్రావిస్ ఎంతకు వినలేదు. అలా శాండ్రా మరియు చార్లా లోపలికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ప్రతిసారి త్రావిస్కి కోపం పెరుగుతూ పోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు చార్లా హెయిర్ కట్ చేయించుకుంది. అలాగే ఎప్పుడూ వచ్చే కారులో కాకుండా ఇంకో కొత్త కారులో వచ్చింది. దాంతో గందరగోళానికి గురైన త్రావిస్ చార్లాని గుర్తించలేకపోయాడు. పైగా ఆ రోజు చార్లా త్రావిస్కి ఇష్టమైన బొమ్మలలో ఒక బొమ్మ, ఎయిమో బొమ్మని చేతిలో పట్టుకోవడం గమనించిన త్రావిస్ చార్లా నాష్ పైన అతి కిరాతకంగా దాడి చేయడం మొదలుపెట్టాడు. త్రావిస్ అలా కిరాతకంగా ముఖం మీద దాడి చేయడంతో నొప్పి భరించలేని చార్లా స్పృహ కోల్పోయింది. అలా రక్తపు మడిలో స్పృహ తప్పి పడిపోయిన చార్లాని చూసిన శాండ్రా తన స్నేహితురాలు చనిపోయిందనుకుని ఒక కత్తితో త్రావిస్ని వెనక నుంచి పొడిచింది. త్రావిస్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, కానీ శాండ్రాని ఏమీ చేయలేదు. ఆ చూపు ఎలాగంటే, నన్నెందుకు పొడిచావమ్మా అని చూసినట్టుగా అనిపించిందని త్రావిస్ మరణం తర్వాత శాండ్రా చెప్పింది. ఆ తర్వాత శాండ్రా తిరిగి పొడవలేకపోయింది. తర్వాత శాండ్రా పరిగెత్తుకెళ్ళి ఒక కారులో దాక్కుంది. కారులో దాక్కున్న శాండ్రా 911కి కాల్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆ కాల్ రికార్డింగ్ని ఒకసారి మీరు కూడా వినండి. For 911, where's your emergency? This is Sandy. 231 Rock River Road. What's the problem? Please. She threw away the knife and grabbed a large shovel. Harold called 911 from her car. You can hear when officers arrive on scene. Shoot him! Shoot him! Sandra, stay in your car. Shoot him!
Travis then started going after the police. You can see him in this picture going for a cruiser door. They just opened up one of the patrol cars, and we had to let a couple go. Reese, rounds fired. I know they just shot the monkey. I heard gunshots. No, he's alive. Shot several times, Travis ran off into the woods as officers checked on Nash. There's a man down. I don't know if EMS wants to come in until it's safe or not, but he doesn't look good. While EMS helped the women, officers followed a trail of blood and tracked Travis back to the house. Where we found the chimpanzee went back to its living quarters, and there it expired from its gunshot wounds. Police estimate the attack on Nash lasted 12 minutes, an eternity for Harold. ఈ ఆడియోలో సాండ్రా నా చింపాంజీ నా స్నేహితురాలని చంపేస్తుంది, వచ్చి తనని కాపాడండి, నా చింపాంజీని కాల్ చేయండి అని చెప్పడం మనం వినొచ్చు. అలా పోలీసులు లొకేషన్కి చేరుకున్న తర్వాత ట్రావిస్ పోలీసుల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ కారులో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఫ్రాంక్ చియాఫరీ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. దాడికి భయపడ్డ ఫ్రాంక్ చియాఫరీ తన సర్వీస్ రివాల్వర్తో 4 బుల్లెట్లు కాల్చాడు. ట్రావిస్ ఆ 4 బుల్లెట్ల దాడికి నొప్పి భరించలేక ఇంట్లోకి పరిగెత్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న మెడికల్ సిబ్బంది చార్లా బ్రతికే ఉందని గమనించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 72 గంటల సర్జరీ తర్వాత డాక్టర్స్ ఇలా చెప్పారు: ట్రావిస్ చార్లా మీద చేసిన దాడిలో చార్లా తన ఐలిడ్స్, ముక్కు, పెదాలు, అలాగే ముఖం మధ్యలో ఉండే బోన్ స్ట్రక్చర్ ఇంకా 9 వేళ్లను కోల్పోయింది. ఇంకా చార్లా ముఖంలోని ఎముకల్లో ట్రావిస్ వెంట్రుకలు కూడా ఇరుక్కుపోయాయని చెప్పారు. అలాగే విరిగిపోయిన దవడ ఎముకను తిరిగి అతికించారు. 2009 ఏప్రిల్ 7న చార్లా తన చూపును కూడా పర్మనెంట్గా కోల్పోయిందని డాక్టర్స్ చెప్పారు. ట్రావిస్ కోసం ఇంట్లోకి వెళ్ళిన సాండ్రా ట్రావిస్ తన కీజ్ పక్కనే చనిపోయి ఉండడం చూసింది. సొంత కొడుకులా పెంచుకున్న ట్రావిస్ చనిపోవడం చూసిన సాండ్రా అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత ట్రావిస్ని మర్చిపోలేని సాండ్రా ఫ్లోరిడాలో ఒక యానిమల్ ట్రైనర్ దగ్గర ఛాన్స్ అనే చింపాంజీ ఉందని తెలుసుకుని తనని చూడడానికి వెళ్తూ ఉండేది. ఈ హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగిన 15 నెలల తర్వాత సాండ్రా హఠాత్తుగా చనిపోయింది. ఆ తర్వాత మెల్లిగా కోలుకున్న చార్లా నాష్ ఈ విధంగా మాట్లాడింది. And Charla Nash, I'm here today to make sure that what happened to me never happens to anyone else ever again. In February 16, 2009,